నమస్తే. గులాబీ పార్టీని చావు దెబ్బ కొడుతోన్న రేవంత్. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కక్కావికలమవుతోన్న కేసీఆర్. లోక్సభ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలకు గాలమేస్తోన్న కాంగ్రెస్. వరుసగా రేవంత్ రెడ్డిని కలుస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మాజీ మేయర్లు, కార్పొరేటర్లు ఎవరూ పార్టీ వీడవద్దని కేసీఆర్, కేటీఆర్లు ప్రాధేయపడుతున్నా డోంట్ కేర్ అంటోన్న పలువురు బీఆర్ఎస్ నేతలు. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. గులాబీ పార్టీని చావు దెబ్బ కొడుతోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల నుంచి తేరుకొని పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమయ్యే లోపు ఆ పార్టీ నేతలంతా వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవుతుండటం కలకలం రేపుతోంది. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్లు, మాజీ మేయర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో కేసీఆర్ పరేషాన్ అవుతున్నారు. రానున్న లోక్సభ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తొందరలోనే బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుందని మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే బీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది కాంగ్రెస్. హస్తం పార్టీ ఆపరేషన్ తో గులాబీ అధినాయకత్వం కక్కావికలమవుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇటీవల సీఎంను కలిశారు. వీరంతా కాంగ్రెస్ లో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తాటికొండ రాజయ్యలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. అటు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కొద్ది రోజుల క్రితం రేవంత్ ను కలవగా, తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేత కూడా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డిలు హస్తంగూటికి చేరుతున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందు పట్నం దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. మహేందర్ రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా, పట్నం ఫ్యామిలీ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారని అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన పార్టీ మారనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్ తో నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్ కు అంటి ముట్టనట్లు ఉంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో పైలట్ రోహిత్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ తనకు ఇవ్వకపోవడంతో పట్నం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే మొన్నటికి మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన పట్నం మహేందర్ రెడ్డి ఆ వెంటనే రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్నం ఫ్యామిలీ గులాబీ పార్టీని వీడితే రంగారెడ్డి రాజకీయ ముఖ చరిత్ర మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కేవలం పట్నం దంపతులే కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేతలైన ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు సైతం కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలవలేకపోయిన కాంగ్రెస్ రానున్న లోక్సభ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సిటీకి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక భాగ్యనగరంలో సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త, మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫస్యుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరిన రోజుల వ్యవధిలోనే బొంతు రామ్మోహన్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పార్టీతో అంటి ముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. అప్పట్లోని పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ జంప్ చేసినా ఎక్కడా ఉప్పల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని బొంతు భావించారు.
కానీ బీఆర్ఎస్ లో మల్కాజ్గిరి టికెట్ కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. తన కుమారుణ్ణి పోటీ చేయించాలన్న ప్లాన్ లో ఉన్నారు. దీంతో అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ టికెట్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా సీఎం మంత్రులను కలిసే ముందు పార్టీకి సమాచారం ఇవ్వాలని, లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులను కేసీఆర్, కేటీఆర్లు ప్రాధేయపడుతున్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు డోంట్ కేర్ అంటున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.